ఎందుకు బల కొట్టాలి, ఎందుకే రాలి? ఎన్ని సీసా ఒక్కని ఇతగాడు కొట్టమంటే నా ఫోన్ కొట్టిండు. షెట్. సో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్రేజీ ఉండబోతుంది. వీడియో ఏంటంటే మనం ఒక్కొక్క మీటర్కి ఒక్కొక్క బాటిల్ లెక్క పెడతాను. ఆ బాటిల్ మనం రాయితం కొట్టాలి. ఇప్పుడు క్రేజీ ఉండబోతుంది వీడియో. అద్భుతంగా ఉంటుంది. పలిగేటప్పుడు ఆ రియాక్షన్ అయితే చూసినా మస్తు ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈ వీడియోకి కావాల్సినవి ఏమేమి ఐటమ్స్ అంటే బాటిల్స్, సీసాలు ప్లస్ రాళ్ళు. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉన్నది, బడ్జెట్ లేదు అసలు. సో ఈ వీడియో కోసం బడ్జెట్ లేకుండా చేస్తాం మనం. బాటిల్ వచ్చేసి రోడ్డు మీద పడే బాటిల్ ఏరుకున్నాం. సీసాలు వచ్చేటి వాళ్ళు తాగిసి పెట్టి సీసాలు ఏరుకున్నాం. ఈ రాళ్ళు అంటావా, కుప్పలు తెప్పలు ఉన్నాయి భూమి మీద. ఏరుకున్న రాళ్ళు. ఇప్పుడు దొరకని బాటిల్ అంటూ ఉండదు, ఏది ఉండదు మన దగ్గర. ఫుల్ స్పేస్ ఉన్నది, వెతుకుతే దొరకదు ఉంటే ఏది ఉండదు. మన టీమ్మేట్ రాళ్ళు ఏరుతున్నాడు, చూద్దాం. నీకు రాళ్ళు దొరకాయా? దొరికింది ఒకటి. ఇంకా కావాలి మనకు, చాలా రాళ్ళు కావాలి. మనకు మట్టి వద్దు, మనకు రాళ్ళే కావాలి మనకు. ఇప్పుడు తొందర ఎత్తుకు, మనకు టైం లేదు. ఇగో సూర్యుడు కూడా కిందికి వచ్చే టైం అయిపోయింది. సూర్యుడు పోయినాక చంద్రుడు వస్తాడు. ఇప్పుడు మనకు టైం మన దగ్గర అసలే లేదు. సో నువ్వు వెయిట్ చేయకు, టైం మొత్తం తొందర ఎత్తుకు. దొరికింది. అది రాయి కాదు, అది మట్టి రాయి. అది రాయో. ఓకే రాయే. ఓకే నీకు రాళ్ళు దొరుకుతలేవు చెప్పు, నేను ఎత్తుకుదా. సరే లేవురా, నీ ఒక్కడి వల్ల అయితే లేవచ్చు, నేను కూడా ఎత్తుకుతా. బాటిల్ ఎత్తుకో. అలాగే మనకు కావాల్సిన రాళ్ళు కూడా ఎత్తుకు. రాళ్ళు అవుతున్నాయి. ఓకే చలో, నేను కూడా ఎత్తుకుదాం. మామూలుగా ఒక్కడే దొరుకుతలేవాట, చూద్దాం. ఇక్కడ ఒక రాయి ఉన్నది. ఈ సైజు రాళ్ళు అయితే సరిపోతాయి మనకు తొందరగా. అక్కడ టాస్క్ అనేది ఇగో ఇక్కడ చూసావా, రోడ్ వేసారు, క్లీన్గా ఉంది. ఈ ప్లేస్ మొత్తం ఫ్లాట్ చేయబోతున్నారు అనుకుంటా. ఇగో ఇక్కడ ఈ రాళ్ళు మొత్తం మనకు రాళ్ళు సరిపోయినాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి? బాటిల్ కావాలి, ఒక బీర్ సీసా కావాలి. బీర్ సీసా అయినా ఏం లేదు, వేరే సీసా అయినా ఏం లేదు. సీసా అయితే రాయితం కొడితే పలుగుతే ఆ రియాక్షన్ మస్తు వస్తుంది. సో మనకు సీసా కావాలి. ఆడదాం, చలో రండి. సో మనకు 2 సీసాలు దొరికినాయి. ఇప్పుడు ఈ సీసాలకు ఉన్న స్టిక్కర్ తీసేద్దాం మనం, ఎందుకంటే మనకు మంచిది, మీకు మంచిది, అందరికీ మంచిది. ఇంకెంతసేపు ఇంట్లో ఆడుతూ ఒక్కటి దొరకలే నీకు, నాకు 2 దొరికాయి. బాటిల్ ఎత్తుకొని గట్ల చేస్తాను మీద నువ్వు ఉరుకు. ఈ ప్లేస్ కింద తీసుకొచ్చిన అంటే నువ్వు ఇక్కడ ప్లేస్ మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు తాగి పడేస్తారు బాటిల్. ఆ బాటిల్ మనకు కావాల్సిందని చెప్పేసి ఈ ప్లేస్ తీసుకొచ్చి నేను కావాలని తీసుకొచ్చిన ఈ ప్లేస్కి లేవు. మరి బాటిల్స్ దొరకలేవు. ఇదిగో మనం తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఒకటి సరిపోతుంది. ఇంకొక వాటర్ బాటిల్ కావాలి మనకు, చిన్నదో పెద్ద. ఇంకోటి ఎత్తుకు. ఇంకోటి దొరికింది. చిన్న బాటిల్ దొరికిందా? ఎస్, చిన్న బాటిల్, పెద్ద బాటిల్ 2 సీసాలు ఉన్నాయి. మన దగ్గర 1 బాటిల్ ఉన్నాయి. మొత్తం మన దగ్గర 5 బాటిల్ అయితే మొత్తం. అరే నువ్వు ఏం చేద్దామన్నావు, ఏం మాట్లాడుతున్నావు? బాటిల్ నీళ్ళు లేవు అనుకో, ఇట్లా కొడితే అవి గాలికి కూడా పడతాయి. పక్కపడి ఇట్లా పోయినప్పుడు గాలి కూడా పడుతుంది. అట్లా పడద్దని చెప్పేసి వాటర్ పోసిన బాటిల్లో. ఇప్పుడు ఒకవేళ ఇట్లా కూర్చోడితోనే మన రియాక్షన్ తాకిన పడతాయి, లేదా పడతాయి, ఇట్లా పడతాయి. అర్థమైంది కదా? అందుకోసం నీళ్ళు పోసి ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క మీటర్ ఉండాలి. నీ దగ్గర బాటిల్ అయ్యో, ఈ బాటిల్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెడదాం, మా కెమెరామ్యాన్కి కొట్టరాదు. అయినా అందుతలేదు. చలో సిద్ధమైంది మనది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయి కౌంట్ చేసినావు నువ్వు? 11 రాళ్ళు ఉన్నాయి. 11 రాళ్ళు ఉన్నాయా? సరే, మనకు 5 ఛాన్సులు మాత్రమే. అర్థమైంది కదా? ఒక రాయి ఎక్స్ట్రా ఉండే పడేసేది, ఇప్పుడే పడేయి. మళ్ళీ నువ్వు తొండి ఆడుతావు. ఒక రాయి పెద్దగా ఉన్నది తీసేది, తీసే 5. ఓకే, ఎవరి వరకు పెట్టు. మన సెటప్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ బాటిల్స్ని కొట్టడానికి మనకు ఒక లెంత్ కావాలి ఆపోజిట్. సో మనకు లెంత్ కావాలంటే అదే లెంత్ ఆపోజిట్ సైడ్ మనం నిలబడి కొడదాం. అర్థమైందా? ఫస్ట్ ఒకసారి లెక్క పెడదాం, ఎంత ఉన్నాయో, ఎన్ని మీటర్స్ ఉన్నాయో. 1
2 3 రే అది ఎక్కువనేరా. లే కరెక్టే ఉన్నది సరే కరెక్టే ఉన్నది. నీకు తెలియదు, నీకు లెక్కలు రావు. నీకు మీటర్స్ ఎన్ని, 1 మీటర్కి ఎంత లేదు తెలుసా నీకు? అసలు తెలియదు. ఏం తెలుసు దా? అదే మాకు తెలియదురా, నీకే తెలుసు. ఇప్పుడు టోటల్ మీటర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే మన దగ్గర 7 మీటర్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దాం అంటే 7 మీటర్స్ లెంత్ ఆపోజిట్ సైడ్ తీసుకుందాం. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు 1 2 3 4 5 6 7. అరే బాబు లెక్కలు వస్తాయి. అరే నీకు ఇక్కడ ఎన్ని 5 అవి 5 ఏనా? ఓ స్టెట్ నీ మర్చిపోయాను. ఇక్కడికి మన అడుగులు అయినాయి. సో మనం ఇక్కడ లైన్ తీసుకుందాం. ఏ బాబు ఎన్ని రాళ్ళు తీసుకుపోతాను? చూడు నా దగ్గర 5 రాళ్ళే ఉన్నాయి. అర్థమైందా? నేనేం తొండి చేస్తలేను. దా ప్లీజ్ ఒకసారి ట్రయల్ చేయొచ్చు. ఉప్పు ప్లీజ్. లేదు తొండికి ఏమైతే అట్లా. జై భద్రంగ బలి. ఓ షెట్ మిస్ అయింది. ఓ నాకు ఇంకొన్ని రాళ్ళు కావాలి. ఇప్పుడు ఒక్కడితో కూడా తాగలేదు నాకు. ఛాన్స్ అయిపోయింది ఇక అంతే. సో ఇప్పుడు యువర్ టర్న్. 2 3 స్టార్ట్. సీజా ఆగింది. ఓ షట్. షట్ ఇగో ఇతగాడు కొట్టమంటే నా ఫోన్ కొట్టిండు. షట్ సరే 5 టైమ్స్ ట్రై చేసినాం కానీ నాకు అసలు ఒక్కడు దాకలే. కానీ మా కెమెరామ్యాన్ మాత్రం ఒకటి తాకింది. సో ఇప్పుడు అందుకే కొంచెం డిసైడ్ అయినాం మా లెంత్ అనేది కొంచెం దగ్గర చేసుకుందామని. ఆల్రెడీ మా దగ్గర 5 బాటిల్స్ లెంతే ఉండే. నేను కావాలని చెప్పి 2 బాటిల్ లెంత్ ఎక్కువ పెట్టినా కానీ మాకు తాకలేదు. సో అందుకోసం నేను కొంచెం లెంత్ అనేది కొంచెం దగ్గర జరుపుతాను. షట్ నాకు సూట్ అనేది బాగుండే అసలు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు మిస్ అయింది. ఏమైంది నాకు అర్థమైతే అసలు. ఒక్కటి కూడా తాకుతలే అసలు. రెండు తాకినాయి. నాకు ఎప్పటి నుంచో అసలు చెమటలు పడతాను. నాకు చూసలేదు ఘోరంగా చెమటలు పడతాను. బాగా కష్టపడ్డా. నాకు 2 బాటిల్ పడ్డాయి. కెమెరామ్యాన్కి ఒకటే పడ్డది. మిస్ రా. ఓ షట్. లాస్ట్ ఛాన్స్ సీసా వలగాలి ఇప్పుడు. ఇక మిస్ అయిందిరా. కానీ నేను ఏమనుకున్నా కానీ నా ఐ డిటెక్ట్ మాత్రం బాగా పనిచేస్తాను. నేను ఒక సీసన్ వాళ్ళకి కొట్టినట్టే గ్రేటే. చలో స్టార్ట్. ఒకటే సీసన్ ఉంది మన దగ్గర ఇప్పుడు. ఆ సీసన్ వాళ్ళకి కొట్టాలి మనం. జై భద్రంగ బలి. ఓ షట్ జస్ట్లో మిస్ అయిపోయింది. నేనే అన్ని బాటిల్ వాళ్ళకి కొట్టేశాను. ఫుల్ ఎగ్జైటింగ్, ఫుల్ హ్యాపీగా ఉండేది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అయితే బాయ్ బాయ్. ఇప్పుడు ఆ పగిలిన సీసాలు మొత్తం దీంట్లో కట్టేసి మనం దూరంగా పడేద్దాం. మనం ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా. అలాగే ఈ ప్లేస్లో అందరూ వాకింగ్ చేస్తారు, వాళ్ళకు ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా మనం ఈ సీసాలు, ఈ బాటిల్స్ మొత్తం దూరంగా పడేద్దాం. మన వీడియోకి సంబంధించిన క్లిప్స్ వీడియో అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ అనేది నీట్గా చేసి వెళ్ళిపోవాలి మనం. అంతే తప్పించి ఇక అయిపోయాం కదా అని చెప్పేసి ఇచ్చిపెట్టి పోవద్దు.
దానివల్ల ఇంకొకరికి హానికరం కాకుండా మన వీడియో అంతవరకే అది అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ వాడుకున్న తర్వాత ఆ తర్వాత క్లీన్ చేసిపోవాలి. ఇగో దీంట్లో నిమ్మలంగా చేతికి ఏం డ్యామేజ్ కాకుండా. దూరంగా పోయి పడేసేస్తాం. ఈ వీడియోకు నాకు 1000 లైక్స్ అయితే నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది.